విడిగా అప్పుడు అసలు ఎప్పుడు వీళ్ళు కనపడరు పెద్దగా సమాజానికి కానీ లేక ఇతర అంశాల విషయంలో కానీ. ఈ సినిమాలు వస్తున్నాయి, ఈ సినిమా రిలీజ్ అవుతుంది అనగానే మొదలైపోతారు ప్రమోషన్స్. ఇలా అంటారు, అలా అంటారు, కాస్త అవి అంటారు, డైలాగులు అంటారు, క్యాడర్ అంటారు, ఫ్యాన్స్ అంటారు, సమాజం అంటారు. నిన్న ఏమన్నా ఈ డ్రగ్స్ దాని మీద అవేర్నెస్ క్యాంపెయిన్ ఒకటి మళ్ళీ రన్ చేశారు అంటే ఒక్కసారిగా వచ్చేస్తారు. విడియప్పుడు కూడా సమాజం పట్ల కొంచెం బాధ్యతతో ఉండాలనేది మన రిక్వెస్ట్. సరే మీకు షూటింగ్లు బిజీగా ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, మంచి చెడుని చెప్పటంలో కొంత పాత్ర పోషిస్తే బాగుండిద్ది. సరే ఇప్పుడు 12,500 థియేటర్లలో సినిమా ఓపెన్ అవబోతుందట. హయ్యెస్ట్ రికార్డు బద్దలు కొట్టబోతున్నారు. సినిమా అయితే పుష్ప ఇరక్కొట్టేసింది, పుష్ప 2 కూడా ఇరక్కొట్టేసింది అనే దాంట్లో ఎటువంటి సంకోచము సందేహం లేదు. దీనికి సంబంధించి ఎవరు ఓం గారు సార్, గుడ్ ఈవినింగ్ వంశీ గారు. గుడ్ ఈవినింగ్ అండి. మొత్తానికి 12,500 థియేటర్లలో ధూమ్ ధామ్గా ఉండబోతుంది. ఏంటి అంచనాలు ఎలా ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయి? అంటే అసలు ఊహించని విధంగా ఈ సినిమా పబ్లిసిటీ జరుగుతుంది అనుకోవాలండి. ఎందుకంటే పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా, కాదు ఫైర్ అని చెప్పి ఫస్ట్ పార్ట్లో చెప్తే ఇప్పుడు ఫైర్ కూడా కాదు వైల్డ్ ఫైర్ అని చెప్పాడండి ఈ సెకండ్ పార్ట్లో. దానికి తగ్గట్టుగానే పబ్లిసిటీ విషయంలో కూడానండి, అంటే కల్కి సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో పబ్లిసిటీ చేశారు కానీ ఈ స్థాయిలో అంతలా చేయలేదండి. పైగా ఇవాళ ఆల్ ఓవర్ ఇండియాలో అండి అల్లు అర్జున్కి పుష్ప తర్వాత విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందండి. అలాగే యానిమల్ సినిమాతో రష్మిక మందన్న ఉత్తరాదిని బాగా క్రేజ్ సంపాదించుకుంది. అందువల్ల ఏమైందంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడం, పుష్ప అంతకుముందు ఘన విజయం సాధించి ఉండడంతో దీనికి ఖచ్చితంగానండి అంటే 12,500 థియేటర్లు ఒకటి, 2 మీకు తెలియందే ఉంది. ఫస్ట్ వీక్ లేకపోతే ఒక 10 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్స్ రేటు పెంచుతారు. కాబట్టి ఆ రకంగానండి కలెక్షన్స్ పరంగా కూడా విపరీతమైనటువంటి రికార్డ్స్ సృష్టించే ఆస్కారం ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చండి. అంటే ఇప్పటికీ తెలుగు సినిమా సరే బాహుబలి 2 అంటే 1,800-1,600 కోట్ల వరకు అది కలెక్ట్ చేసింది ఓవరాల్ వరల్డ్ వైడ్ గ్రాస్. కానీ ఖచ్చితంగా ఇది కూడా ఒక 1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల మధ్యలో చేసే ఆస్కారం అయితే కనిపిస్తుందండి. అంటే ఇప్పుడున్న క్రేజ్ని బట్టి దృష్ట్యా చూస్తే సినిమా కూడా ఏమైందంటే సెన్సార్ అయిపోయింది కాబట్టి చాలా బాగా వచ్చింది అంటున్నారు. కొన్ని బ్లాగ్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. పుష్ప 3 కూడా ఉంటుందని అంటున్నారు. ఆ రకంగా ఏంటంటే పుష్ప 3 అనేది ఇంకొక సినిమా దీని కంటిన్యూషన్ ఉన్న క్రమంలో ఖచ్చితంగా సస్టైన్ చేయాల్సిన ఆస్కారం. అంటే ఇప్పుడు ఓం గారు అప్పుడు ఏమన్నా పుష్పలో ఆటోలు, కారు, లారీ అంతవరకు చూపించారు, 2 వీలరు. తర్వాత ఇప్పుడు చూస్తేనే దీంట్లో హెలికాప్టరు, అట్లాగే షిప్పులు మామూలుగా ఇంకెక్కడికో పోయి చూపించారు. ఇంకా తర్వాత ఏంది మీరు కూడా ఇట్ట అంటున్నారు? లేదండి, వైర్ కరెక్షన్ కదా సార్, అంతేనా? ఇట్ట అంటాను మీరు అంటే ఇవాళ పుష్ప నెక్స్ట్ పుష్ప 3 అంటే ఏం చేయాలి ఇంకేముండి చూడటానికి? అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అండి, యాక్చువల్గా పుష్ప 1లో ఏదైతే ఒక సామాన్యమైనటువంటి కూలీ ఒక దీనికి ఎలా అయితే ఒక అధినేత అయ్యాడో, మొత్తం ఆ గ్రూప్కి ఎలా అయితే అధినేత అయ్యాడో, ఇందులో ఏమిటంటే ఎక్కువ ఫ్యామిలీ సెంటిమెంట్ని పండించే ఆస్కారాన్ని ఎక్కువ తీసుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేశారు ఈసారి సుకుమార్ అన్నారు. అలాగే ట్రైలర్లో కదండి మనం చూస్తే నేను నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అన్నారండి. కాకపోతే ఇంటర్నేషనల్ అంటే ఈ పార్ట్లోనేమో నేషనల్ తీసుకుని పార్ట్ 2లో పార్ట్ 3లో ఇంటర్నేషనల్ తీసుకెళ్లే ఆస్కారం అయితే ఉంటుందండి. అయితే కొంత మనకు ట్రైలర్లో లీడ్ ఇవ్వడం అయితేనేమో మీరు అన్నట్టుగా ఒక హెలికాప్టర్స్ లేకపోతే అదర్ దాన్ సీ అంటే సముద్రాన్ని దాటి వెళ్ళడం ఇలాంటి సీన్స్ కొన్ని ఉన్నాయి. కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో పుష్ప ఏం సాధించాడు అన్నది మాత్రం పార్ట్ 3లో చూపిస్తారు. ఇది మాత్రం నేషనల్ వైడ్ గా వెబ్ సిరీస్ వచ్చినట్టు వచ్చింది. అయితే ఏది సార్ వెబ్ సిరీస్ వచ్చినట్టు వస్తాను ఉంటుంది సంవత్సరానికి ఒకటి. అంటే ఇంకా ఇంటర్నేషనల్ తర్వాత ఇక ఆగొచ్చులేండి 3 పార్టీలతో, ఇక 3 పార్టీలు అప్పుడు మళ్ళీ విలేజ్కి వద్దాం, మళ్ళీ విలేజ్ దగ్గర నుంచి వెళ్దాం. అంటే అది సర్కిల్ లాగా అది ఏదేమైనా కానీ 3 పార్టీలకు రాకపోతే ఈ సెకండ్ పార్టీకి పర్టికులర్గా యాక్షన్ మాత్రం ఇరక్కొట్టేశారు కదండి. యాక్షన్ మాత్రం బాగా చూస్తుంటేనే చాలా సెంట్రిక్గా ఉంది కదా. అవును. అలాగే ఇంకొక విషయం అంటే అప్పుడు లాస్ట్ టైము భారత చలనచిత్ర ఉత్తమ నటుడు అవార్డుని అందుకున్నారు కదా ఫస్ట్ టైం.
మరి ఈసారి మరి మరోసారి అందుకునేటువంటి అవకాశం లేదా ఈసారి ఆస్కార్ కొట్టేటువంటి అవకాశం కూడా ఉంది అని ఆస్కార్ ఉంటుందండి. ఇందులో ఏంటంటే టెక్నీషియన్స్ పరంగా ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ ఇందులో వర్క్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆస్కార్కి కూడా వీళ్ళు ఏమాత్రం మొహమాటం లేదండి. ఎందుకంటే నేను ఇవాళ జరిగిన దాంట్లో కూడా అల్లు అర్జున్ చెప్తున్నది ఏంటంటే ఎలాగైనా నేషనల్ అవార్డు ఇప్పటిదాకా ఉత్తమ నటుడి కేటగిరీలో రాలేదు, ఈ సినిమాతో మనం కొట్టాలి అని ఈ సినిమా ప్రారంభమైనప్పుడే నేను సుకుమార్కి చెప్పాను. దానికి తగ్గట్టుగానే అందులో నా పాత్రను ఆయన క్రియేట్ చేశారు, మౌల్డ్ చేశారు. మేము అనుకున్నట్టుగా దాన్ని రీచ్ అయ్యాము అని చెప్పి ఈరోజు చెప్పారండి అల్లు అర్జున్. అంటే ఫస్ట్ నుంచే మాకు ఆ థాట్ ఉంది అని. అలాగే టెక్నికల్ గా కూడా ఇంకొకటి చెప్పబోతుంది ఏంటంటే 6 భాషలు ఈ సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఏ భాషలో అయినా కానీ థియేటర్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన భాషలో ఈ సినిమాని చూసి ఆస్కారం ఒకటి చేస్తున్నారండి. సినీ డబ్ అని చెప్పేసి ఒక సినీ డబ్స్ అనేటువంటి ఒక యాప్ ఒకటి క్రియేట్ చేశారండి ఈ సినిమాకి. ఆ యాప్ ద్వారా మనం హిందీ వర్షన్ చూడడానికి వెళ్ళా కానీ కావాలంటే తెలుగు చూడొచ్చు అండి. ఆ రకంగా టెక్నికల్గా కూడా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉన్నారు. అంతేలేండి, ఏదో ఒకటి.